ఏపీలో మందు బాబులకైతే మాత్రం గుడ్ న్యూస్ చెప్పారు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ఎందుకంటే గతంలో ఎన్నికల హామీల్లో భాగంగా గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యాన్ని సరఫరా చేసి జేజే బ్రాండ్లు అవ్వచ్చు, లేకపోతే బూమ్ బూమ్ అవ్వచ్చు, ఇట్లా కొత్త రకాల బ్రాండ్లు తీసుకొచ్చి చాలామంది ప్రాణాలతోటి చెలగాటమాడినటువంటి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఎన్నికల హామీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం కూడా జరిగింది. అంటే కొత్త మద్యం పాలసీని తీసుకొస్తాం, బ్రాండ్లని కొత్త బ్రాండ్లు అయితే మాత్రం అంటే పాత మద్యం విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఈ కోవలోనే దానికి కట్టుబడి ఉండి తక్కువ రేటుకి అన్నమాట గతంలో ఏవైతే బ్రాండ్లు ఉన్నాయో, అంటే గత వైసీపీ ప్రభుత్వానికంటే ముందున్నటువంటి పక్క రాష్ట్రాల్లో తెలంగాణ అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి రాష్ట్రాల్లో లభిస్తున్నటువంటి ఏవైతే మద్యం బ్రాండ్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకొచ్చే విధంగా, ఒక విధంగా చెప్పాలంటే చెక్ పోస్టుల దగ్గర తనిఖీల పేరుతో, అంటే కొంతమంది ఊరు నుంచి వస్తున్నప్పుడు కానీ, లేకపోతే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నా, లేకపోతే బెంగళూరు నుంచి వస్తున్నా అక్కడ దొరికేటటువంటి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వచ్చే క్రమంలో చెక్ పోస్టుల దగ్గర పట్టుబడుతున్నటువంటి తరుణంలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూ ఉంటారు, వచ్చేటప్పుడు ఈ బ్రాండ్స్ తీసుకురాను లేకపోతే అని చెప్పేసి తీసుకొస్తుంటే అక్కడ చెక్ పోస్టుల దగ్గర పట్టుకుంటారు, మళ్ళీ దానికి కేసు అవ్వటం, ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న తరుణంలో వీటన్నిటికీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అయితే మాత్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జాతీయ అంతర్జాతీయ మద్యం బ్రాండ్ల ప్రతినిధులతో అయితే మాత్రం చర్చలు జరిపారు. దీనికి సంబంధించి విధి విధానాలని త్వరలో ఖరారు చేస్తాం. అలాగే ఇప్పుడు ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ దాదాపు 200 నుంచి 300 రూపాయలు ఉన్నటువంటి తరుణంలో దాని రేటు తగ్గించడం, నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో చాలామంది వ్యవసాయ కూలీలు అవ్వచ్చు, లేకపోతే వివిధ కర్మాగారాల్లో చేస్తున్నటువంటి కార్మికులు అవ్వచ్చు, సాయంత్రం అయ్యేసరికి పని చేస్తున్నటువంటి తరుణంలో ఆ ఒళ్ళు నొప్పులు తగ్గించుకోవడం కోసం కొంతమంది మద్యం అలవాటు ఉండేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు మద్యానికి బానిసలై ఈ యొక్క చీప్ రకం మద్యాన్ని, అంటే వైసీపీ వాళ్ళని ఆసరాగా చేసుకొని ఆ యొక్క చీప్ మద్యాన్ని అయితే మాత్రం ఇవ్వటం జరిగిందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కూటమి నేతలు గతంలో ఆరోపణ చేశారు. కాబట్టి వాటన్నిటిని కూడా నివృత్తి చేయటం కోసం నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం ఒకటి, మరో పక్క ఆదాయాన్ని కూడా పెంచుకునేటటువంటి ఉద్దేశం. ఓ పక్క గతంలో డిజిటల్ చెల్లింపులు అయితే లేవు, ఈసారి అయితే మాత్రం డిజిటల్ చెల్లింపులు చెల్లించే విధంగా ఈ యొక్క మద్యం పాలసీని తీసుకొస్తున్నామని చెప్పడం జరిగింది. అంటే గతంలో ఎవరైతే కొంతమంది ఉన్నారో కాంట్రాక్టర్లు అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జేబుల్లోకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ డిజిటల్ చెల్లింపులు లేకపోవటం వల్ల. కాబట్టి ఈసారి డిజిటల్ చెల్లింపులు చెల్లించడం వల్ల నేరుగా ప్రభుత్వ ఖజానాలోకి ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క పాలసీని తీసుకురావడంతో పాటు, కొత్త మద్యం పాలసీని తీసుకురావడంతో పాటు, కొత్త మద్యం విధానాన్ని తీసుకురావడంతో పాటు ఈ యొక్క డిజిటల్ చెల్లింపులు కూడా తీసుకొస్తే ఈ యొక్క వ్యవస్థలో కొంచెం ప్రక్షాళన చేసినట్లు అవుతాము, ఆదాయానికి ప్రభుత్వ ఆదాయం కూడా పెరిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మంత్రి అయితే మాత్రం జాతీయ అంతర్జాతీయ మద్యం బ్రాండ్ల ప్రతినిధులతో అయితే మాత్రం చర్చలు జరపడం జరిగింది. ఇంకా త్వరలోనే మద్యం బాబులకు అయితే మాత్రం నాణ్యమైనటువంటి మద్యాన్ని అయితే సరఫరా చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అయితే స్పష్టం చేశారు.